భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయమూర్తి ఎం హేమలత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎం హేమలత మాట్లాడుతూ భారత ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని సాధించి తమ జీవన స్థితిగతులను మరింత మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ప్రశాంతంగా జీవించేలా సమాజంలో పరస్పర సహకారం, బాధ్యతాయుతమైన పౌరస్ఫూర్తిని పెంపొందించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి పౌరుడికి అవగాహన ఉండాలని అన్నారు. అదే సమయంలో రాజ్యాంగం పట్ల గౌరవం, సమాజం పట్ల విధేయత భావంతో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, సమాజంలో శాంతి, న్యాయం, సమానత్వం నెలకొనేందుకు పౌరులు బాధ్యతగా వ్యవహరించాలని న్యాయమూర్తి ఎం హేమలత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం దేశభక్తి నినాదాలతో కోర్టు ప్రాంగణం మారుమోగింది. Happy Independence Day to all. So we should work more hard towards our nation to grow and we should more work towards the responsibility towards our nation. Thank you. భారతదేశ ప్రజలందరికీ, నర్సాపూర్ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ మన భారతదేశం స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావచ్చున్నది. ఈ 80 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి పథంలో పయనించడం జరిగింది. మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలందరూ కూడా, భారతదేశ ప్రజలందరూ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత ప్రజానీకానికి, ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజానీకానికి మరియు కోర్టు జడ్జి గారికి మరియు సిబ్బందికి, అందరికీ, అడ్వకేట్లకి ఇండిపెండెన్స్ డే 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశము అభివృద్ధి చెందుతూ ఉందని ఇన్ని రోజులు చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి దాన్ని నేటి యువత కాపాడుకొని భవిష్యత్తును బాగు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ